నిర్మల్ జిల్లాలో ప్రత్యేక సమగ్ర సర్వే మందకోడిగా సాగుతోంది. ఈ రోజు వరకు బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఓటర్ యొక్క జాబితా పత్రాన్ని తీయవలసిన చివరి రోజు కానీ ఇప్పటి వరకు నిర్మల్ జిల్లాలో దాదాపు 60% ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నెల 25వ తేదీ రోజు వరకు చివరి రోజు కావున ఇప్పటి వరకు బిఎల్ఓలు హోటల్ జాబితా పంపిణీ చేయకుంటే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ప్రభుత్వానికి తెలియాల్సిన అవసరం ఉంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలే కీలకమైంది. ఆ ఎన్నికలకు ఓటర్ జాబితా అనేది ప్రధానమైంది. అయితే ఓటర్ సమగ్ర సర్వే కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. తెలంగాణలో ఈ నెల 24 వరకు క్లోజింగ్ కావాలి. కాకపోతే ఇప్పటి వరకు బిఎల్ఓలు ఓటు యొక్క పత్రాలు ఇప్పటి వరకు కూడా బిఎల్ఓ ఇంటికి పోయి ఇవ్వాలి. కానీ ఈ రోజు వరకు చివరి ఇవ్వలేదు. అంటే మనతో పాటు స్థానిక నిర్మల్ జిల్లాలో ఉన్న వార్డ్ నెంబర్ 9 కౌన్సిలర్ శ్రీకాంత్ యాదవ్ ఉన్నారు. వారిని అనిపిస్తున్నాం. చెప్పండి, ఈ సర్వే ఏ విధంగా జరుగుతున్నట్టు? ఈ సర్వే ఎస్ఐఆర్ ప్రక్రియ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియ ఇప్పటి వరకు బిఎల్ఓలు ఒక 60% నాకు తెలిసి ఫామ్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇంటి వద్దకు వచ్చి తీసుకువెళ్ళమని చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు ఇవ్వాలి. అలాంటిది ఇవ్వడం లేదు. ఫామ్స్ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి తీసుకోమని చెప్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయమని అడుగుతున్నాం. అదేవిధంగా ప్రతి గల్లీలో నాకు తెలిసి ఒక 60% అయి ఉంటుంది. మిగతా 40% బయట ఓట్లు ఉన్నాయి. వాళ్ళు ఎక్కడి నుంచి ఉన్నారు, ఇక్కడ వాళ్ళకి ఎలాంటి అవగాహన లేదు. వాళ్ళ దగ్గర మినిమం ఇప్పటికీ ఒక 500-600 ఓట్లు ఇంకా అలానే ఉన్నాయి. మరి వాళ్ళని ఎలా గుర్తిస్తారు, వాళ్ళకి ఎలా ఇస్తారు అన్నది తెలియదు. అయితే బిఎల్ఓలు ఇప్పటి వరకు అయితే 40% ఇవ్వాలి అంటున్నారు. వీటిపైన ఏమైనా అధికారులు ఏమైనా చర్య తీసుకుంటారు? మరి ఎట్లా ఈ పరిస్థితి ఏమి ఉంటుంది? ఇప్పటి వరకు అయితే ఏ అధికారి అయితే ఎలాంటి చర్యలు లేవు. మరి వాళ్ళని ఏ విధంగా మరి చర్య తీసుకుంటారు అన్నది తెలియదు. అయితే ఇంకా 40% ఇవ్వాలంటే మరి సమయం అయితే మనకి దగ్గర వస్తుంది. తిరిగి వాళ్ళు బిఎల్ఓలకు తిరిగి ఇచ్చేయాలా? ఆ నింపడం కానీ అందులో కన్వీట్ అవుతుందంటారు. మరి దాన్ని మీరేమన్నా ప్రజలకు అవగాహన ఇస్తున్నారు? మేము మా బీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ నుంచి మా కార్యకర్తలు ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళి ఎస్ఐఆర్ ఫామ్ గురించి మొత్తం క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. మనకు ఓటు ముఖ్యం. ప్రతి ఓటు మనకు ముఖ్యం కాబట్టి ప్రతి ఓటుని మనం విలువగా భావించి దాన్ని తొలగించకుండా చూడడానికి మేము చాలా కృషి చేస్తున్నాం. పార్టీలు మాత్రమే ఇంట్రెస్ట్ చేస్తున్నాయి, కానీ ఇక్కడ ప్రభుత్వం అయితే ఇంట్రెస్ట్ చూపించడం కలుగుతారు. బిఎల్ఓలు ఇప్పటి వరకు ఇవ్వకపోవడం అనేది చాలా కరెక్ట్, మంచి పద్ధతి కాదు, కరెక్ట్ కాదు. సో ఈ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? 24 లోపల అందరూ ఇవ్వాలని చెప్పి ఈ పరిస్థితి ఎట్లుంటుందో మనం చూడవలసిన పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్న నిర్మల్ ఉన్న పరిస్థితి. కెమెరామెన్ శ్రీనివాస్ రాజేష్, నిర్మల్ ఉంది.